హాయ్ ఫ్రెండ్స్, కుకింగ్ విత్ ఉమాదేవి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మఫిన్స్ని జొన్న పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హెల్దీ మఫిన్స్లో పంచదార మైదా వేయకుండా ఆల్మండ్స్ మరియు కిస్మిస్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్టీ మఫిన్ కేక్స్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఆల్మండ్స్ 1 కప్పు, జొన్న పిండి 1/2 కప్ సరిపోతుంది. ఇంకా కోకోనట్ పౌడర్ 1 కప్, రెజిన్స్ లేదా కిస్మిస్ 1 కప్, ఇంకా 2 ఎగ్స్, 1 కప్ మిల్క్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఇంకా డార్క్ చాక్లెట్ ముక్కలు, మరియు బటర్ 25 గ్రామ్స్ లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు జొన్న పిండి 1/2 కప్ తీసుకుని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవటం వల్ల పిండి స్మూత్ ఫామ్లో మనకి మిగులుతుంది. ఏమైనా పొట్టు అది ఉంటే పోతుంది. మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు ఆల్మండ్స్ వేసుకోవాలి, మరియు 1 కప్పు కోకోనట్ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో జల్లించి పెట్టుకున్న జొన్న పిండిని వేసి దానిలోనే ఆల్మండ్ మరియు కోకోనట్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఈ మూడింటిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ఆల్మండ్ కోకోనట్ ఫ్లోర్ గ్రైండ్ చేసేటప్పుడు స్పూన్తో కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు రెజిన్స్ లేదా కిస్మిస్ని వేసుకోవాలి. ఈ రెజిన్స్లో 1 కప్పు పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన కిస్మిస్ పేస్ట్లో 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. మీరు ఎగ్స్ వద్దనుకుంటే 1 కప్పు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా 2 ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో మనం నెయ్యి కానీ బటర్ కానీ కరిగించి ఆరబెట్టుకుని వేసుకోవాలి. వేడిది వేసుకోకూడదు, చాలా చల్లారిన దాకా వెయిట్ చేసి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందాక మనం 3 పిండ్లు కలిపి పెట్టుకున్నాం కదా, అది ఒక్కొక్క స్పూను ఈ బౌల్లో వేస్తూ కలుపుకోవాలి. ఈ బౌల్లో మనకి 1/2 కప్ జొన్న పిండి మరియు 1 కప్ ఆల్మండ్ ఫ్లోర్ ఇంకా 1 కప్ కోకోనట్ ఫ్లోర్ ఉంది. ఇది మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క స్పూను వేస్తూ బ్యాటర్లో చక్కగా కలుపుకోవాలి. మనం ఈ బ్యాటర్లో పిండిని వేసి ఎంత బాగా కలిపితే బ్యాటర్ ఏరేషన్ అయి మఫిన్స్ అంత బాగా పొంగుతాయి. ఈ బ్యాటర్ మొత్తం సెమీ లిక్విడ్ ఫామ్లో ఉండాలి. మరి పిండి ఎక్కువ వేసి గట్టిగా చేయకూడదు. ఇలా కొంచెం కొంచెం పిండి వేస్తూ మొత్తం పిండి అంతా అయిపోయిన దాకా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మీ దగ్గర ఎసెన్స్ ఉంటే వెనిల్లా కానీ స్ట్రాబెర్రీ కానీ మీకు నచ్చింది వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసుకోండి. లేదా నేను ఇంట్లోనే దాల్చిన చెక్క పౌడర్ తయారు చేశాను, అది వేస్తున్నాను. లేదా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలిపి ఇందులో నేను ఇంట్లో డార్క్ చాక్లెట్ ఉంటే ముక్కలు చేసి వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీ కానీ చెర్రీ ముక్కలు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం సిలికాన్ మఫిన్ కేక్ కప్స్లో వేసుకోవాలి. నేను డార్క్ చాక్లెట్ ముక్కల్ని కొన్ని అడుగును వేస్తున్నాను. అవి అంటుకోకుండానికి ఫ్లోర్ చల్లుతున్నాను. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్లోర్ కొంచెం ఉంటే అన్ని కప్పుల్లో అడుగును చల్లుతాను.
ఇలా ఫ్లోర్ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ముక్కల్ని ఇందులో అడుగున వేసాను. మీరు టూటీ ఫ్రూటీ ముక్కలు కానీ చెర్రీ ముక్కలు కానీ ఇంకా మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇలా వేసుకోవచ్చు. ఇలా అన్ని మఫిన్ కేక్ కప్స్లో డార్క్ చాక్లెట్ ముక్కలు వేసిన తర్వాత బ్యాటర్ని వేయాలి. ఒక స్పూన్ తీసుకొని అన్నింటిలో సేమ్ కొలత వేస్తే ఒకే విధంగా మఫిన్ కేక్స్ వస్తాయి. ఇలా అన్ని మఫిన్ కేక్ కప్స్లో బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. అన్ని కప్స్లో బ్యాటర్ ఫిల్ చేసిన తర్వాత వాటిని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయటం వలన అడుగున ఎయిర్ బబుల్స్ లేకుండా మఫిన్స్ చక్కగా వస్తాయి. ఈ మఫిన్ కేక్ కప్స్ని 4 మినిట్స్ మైక్రోవేవ్లో పెట్టుకుందాం. అలా కాకుండా ఓటీజీలో అయితే ప్రీ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓటీజీని, ఆ తర్వాత బేక్ మోడ్లో పెట్టుకోండి. లేదా గ్యాస్లో చేసుకోవాలనుకుంటే స్టీల్ బౌల్లో ఈ బ్యాటర్ను వేసి కుక్కర్లో విజిల్ లేకుండా స్లో ఫ్లేమ్లో 30 మినిట్స్ పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ జొన్న పిండితో మఫిన్ కేక్స్ రెడీ అయిపోయాయి. మధ్య మధ్యలో చాకో చిప్స్ తగులుతూ ఎంతో టేస్టీగా సూపర్గా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మఫిన్ కేక్ కప్స్ మీద కొబ్బరి కూడా చల్లుకొని ఈ విధంగా డిజైన్ తయారు చేసుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసి వేడి చేసుకుని తినచ్చు. కిస్మిస్ ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఈ హెల్దీ కేక్ మఫిన్స్ని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ గుడ్ లక్.